ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్ ను ఏకి పారేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణల విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం, అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాళ్ళు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయానికి మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండగా.
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏసీబీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. విద్యార్థి, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు తగ్గిస్తామని చాలా మంది చెబుతున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ సౌర విద్యుత్తు ద్వారా 5 సంవత్సరాలలో విద్యుత్తుకు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్తు ద్వారా ఇక మీకు ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదన్న విధంగా జై భారత్ నేషనల్ పార్టీ తీసుకురాబోతుందన్నది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ తరువాత వైద్యానికి వద్దాం, ఆరోగ్యానికి వద్దాం. ఎందుకంటే ఆరోగ్యం తర్వాత విద్యకు వస్తాను నేను. జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ స్థాయి హాస్పిటల్ను నిర్మించబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్, ప్రతి జిల్లాకి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ నిర్మించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశమని మా మేనిఫెస్టోలో ధైర్యంగా మేము తెలియజేస్తాం, చేస్తాం ఖచ్చితంగా. ఆ తరువాత ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ రాబోతోంది. ఎందుకంటే ప్రజలు సంపాదించిన దాంట్లో సగం మెడిసిన్స్ కొనుక్కోవడానికే అవుతుంది. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ మెడికల్ మార్ట్ ఏర్పాటు చేయబోతోంది. దానిలో రేట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే మీరు ఖర్చు చేసిన ఖర్చు చాలా తగ్గిపోతుంది. దానితో మిగతా ప్రైవేటు షాపుల్లో కూడా ఆటోమేటిక్గా రేట్లు తగ్గించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యం దిశగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. తర్వాత నాణ్యమైన తాగునీరు ఎప్పుడైతే నాణ్యంగా ఉండదో మనకు అనేక విషయాలు, అనేక రోగాలు సంక్రమిస్తాయి. దానికోసం జై భారత్ నేషనల్ పార్టీ నాణ్యమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చే విధానాన్ని కూడా మేము మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మంచినీళ్లు అందించగలిగితే మన ఆరోగ్య ఖర్చులు తగ్గిపోతాయి. అది కూడా మీరు ఆలోచించాలి. ఆ తరువాత ముఖ్యంగా ఒక బీమా పథకాన్ని అందరికీ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే వైట్ కార్డు హోల్డర్కి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, కానీ నాన్ వైట్ కార్డు హోల్డర్స్కి ఏమవుతోంది, ఎటువంటి విధానం లేదు. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు చేయబడుతుందన్నది కూడా మీకు ఈ పేజీలో తెలియజేయడం జరిగింది. మొబైల్స్ అందరూ చూడకుండా మేనిఫెస్టో గురించి మాట్లాడదాం మనం అందరం. సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు. అందువల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో, నాకు ఆరోగ్యం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. ఎప్పుడైతే ఆరోగ్యానికి ఖర్చు చేసేవి తక్కువ అవుతాయో ఆటోమేటిక్గా మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆ వ్యక్తి ఎకానమీలో ఉండి బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. మేము ఇప్పుడు గవర్నమెంట్లో ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇన్ని పథకాలు అంటున్నారు, ఇంత అభివృద్ధి చేశామంటున్నారు, మరి వైట్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? తెల్ల రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? తగ్గాలి కదా. మీరు ఇంత సంక్షేమం చేస్తుంటే, ఇన్ని పథకాలు ఇస్తుంటే వైట్ రేషన్ కార్డులు క్రమక్రమంగా తగ్గిపోవాలి. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలను ఆస్తిపరులుగా చేసి వైట్ రేషన్ కార్డులను తగ్గించాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఆరోగ్యంలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచాం. తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఎంత బిల్లు వేస్తారో తెలియదు మనకు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ వైద్య విధానాలకు అధిక ఫీజులు వసూలు చేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ప్రొసీజర్కు ఫీజుల నిర్ణయం చేయడం జరుగుతుంది అన్నది కూడా జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన అంశం. ఆ తరువాత ప్రకృతి వైద్యం, యోగా, ధ్యానం మరియు మానసిక ఆరోగ్యానికి ప్రోత్సహించడానికి జిల్లాల కేంద్రాల్లో సంపూర్ణ వైద్య కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. ఇది మిగతా విషయాలు మీకు ఆరోగ్యం అన్న దీంట్లో మీకు దొరుకుతుంది. ఆ తరువాత అతి ముఖ్యమైన విషయం విద్యకు వద్దాం. ఎందుకంటే విద్యకు ఇచ్చే ప్రాముఖ్యం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఆ విధంగా మనం తీసుకురావడానికి విద్యకు ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళ్ళబోతుంది అన్నది కూడా ఈ మేనిఫెస్టోలో మీకు విశదీకరించడం జరిగింది. దానిలో ప్రధానంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే,
జగన్ రెడ్డి నువ్వు దిగిపోవడం కాదు, ప్రజలే నిన్ను తరిమిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని ఏపీలో ఎక్కడ కనబడకుండా ప్రజలు తరిమిస్తారు అని టీడీపీ నేత ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు. పత్రికా మిత్రులకి నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది. గతంలో ఉన్న ధైర్యం, గతంలో వెలువచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే 2021 సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది. లెక్కలేని తనం వచ్చింది. ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసిపాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు. ఆనాడు అన్నారు, నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం. 2022 వచ్చేటప్పటికి స్వరం మారింది. మారి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు తరుగు కొడతారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబడటానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాట్లేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజే మన 2024 జనవరి 5వ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి 22వ తారీఖున వచ్చింది. ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో, సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పులు తడకగా చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా 40-42 రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు 105,000 అంగన్వాడీ వర్కర్సు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరి కొడదామా, ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగించుదామా అనే ఏయూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం పోలీస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు 2023 ప్రధాన ఉత్సవం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల శ్రమ గుర్తింపుగా ఈ అవార్డులు అందించామని అన్నారు. To work better and render better services in the interest of the people. There is always scope for improvement at the top. పైన ఎట్లా ఎంతైనా చేస్తే కూడా there may be people who are not really satisfied or ఎంతో కొంత 75%, 80%, and like that satisfaction levels are different for any response. But then having now other day in the control room I told you must also assess the satisfaction levels. అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆర్ హోటల్లో సాల్ట్ తక్కువ ఉన్న వాడికి కూడా మనం రెస్పాండ్ చేసిన తర్వాత
అసలు వాడు ఈజ్ ఈ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ది కాప్ గోయింగ్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ ఫ్యూయల్ పబ్లిక్ మనీ అండ్ దెన్ గోయింగ్ అండ్ రెస్పాండింగ్ టు హిమ్, going up to that hotel and talking and discussing with the hotel owner, or reaching up to the mother and trying to tell that ee vidhanga chinna chinna daniki you should not be calling police to ante police vaadu vachi velli he has to go and భయపెట్టించాలని చెప్పేసి ఏదైతే ఆవిడ నైట్ ఎర్లీ మార్నింగ్ 112 డయల్ చేసి పిలవడం ఇదంతా కూడా. సో ఈ విధంగా ఇదంతా కూడా లూప్ కంప్లీట్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. సో అదంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టారు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ వీఆర్ ఆల్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ కాంప్లికేటెడ్ టాస్క్స్. ట్రాఫిక్ దెర్ ఆర్ 3 ప్రైమరీ ఇష్యూస్ దట్ వైజాగ్ సిటీలో ఉన్నది. ఒకటి, ట్రాఫిక్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ట్రాఫిక్ అండ్ ద డెత్స్ ఆఫ్ నియర్లీ 350 పీపుల్ ఎవ్రీ ఇయర్ on the roads of Visakhapatnam city. The second one is very serious matter of concern that is related to the cyber crimes. There is a huge jump. People are all online and they are falling prey to various invitations and other things that the mobile platform provides. Dantlo anukokunda telisi telokunda they are all falling victims, and then they are enticed into various things sheer out of greed, not out of need. It is sheerly out of greed. కష్టపడకుండా కూర్చొని దే వాంట్ టు మేక్ మనీ. వాడు ఏదో చెప్తారు డబుల్ అయిపోతుంది, ఇంకా 200 పడుతుంది, 300 పడుతుంది మీ అకౌంట్లో. ఈ విధంగా దానికి వాట్ యు కాల్ పాల్పడి ఈ విధంగా crores of money is lost in Visakhapatnam city with respect to the cyber frauds. That is another matter of concern. So I told you about 3. One is the traffic related, cyber frauds, and the concern about the crimes against women. This is another matter of concern which we really want to curb in the coming days. So these are the priority areas for all of you. Now, despite doing all these things, the educated people, of course, some of them, they do realize that yes, the cops need some kind of a recognition. So manalone at least we should also recognize each other అని చెప్పేసి ఆ ఉద్దేశంతో we constituted a committee, and the committee went into the details of all your performance for nearly about 2-3 weeks, and feedback anta తీసేసుకొని they had devised a matrix and performance anta చూసేసి your own heads and others they have given the feedback based upon which we have tried to nominate a few of you in each of the ranks and each of the departments, Mahila Police, Traffic, Law and Order, and the Police Station and things like that. It doesn't mean that the others are not working. It doesn't mean that you others who are not being recognized are not working. They are all contributing in their own way. But then out of the lot, we thought that it is fit to recognize at least some of you. Manchini ప్రోత్సహిస్తూ చెడుని ఖండిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ సీ టు ఇట్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ యూ విల్ ఆల్సో ట్రై టు ఎమ్యులేట్ ద విన్నర్స్ టుడే అండ్ సీ టు ఇట్ దట్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మెట్. అండ్ ఈ విధంగా కష్టపడి ఇంకా మంచి పేరు మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ I wish the organizers the very best for having taken all the pain to organize such a grand function at a very short notice. And enduku erpadu chesarani cheppi you all must be wondering. After taking charge, I was wondering what exactly is going on. I mean, ikkada people are working tirelessly, dedicated, to policing the city and going out of the way to help people, and I happen to bump. Why not 175 నుంచి సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని మంత్రి రోజా అవినీతిని నగరీ పార్టీ నేతలు ప్రజలే చెబుతున్నారన్నారు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకాతలు మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం.
పీక్స్లో ఉందన్నమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవడం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టు కూడా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకు గ్రావెల్ పనులు కానీ, గ్రావెల్ అమ్మకాలు కానీ, అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ. ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఇవిడు ఏం చేస్తుందో తెలుసా, నేను అడిగితే నిజంగా మర్తిపోయింది, ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు, దానికి ఇంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే, ఓకే నీవేం చేసుకుంటావో ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులి మీద పూసకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలుకొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈరోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీవిడ బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే 2 సంవత్సరాలు రాజకీయాలు చేశారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రోజుకొకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు, ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు, బ్లేడ్లతో దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ నువ్వు ఏ పొజిషన్లో ఉంటావో ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఓకదమ్ముడు ప్రసంగాల కింద మాట్లాడారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా